మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈ మధ్య అయితే నాకు హెల్త్ బాగాలేదండి. కొంచెం ఈ నెక్ ఇదంతా పెయిన్ వస్తుంది అనమాట. అలాగే ఈ పక్క తలంతా తిమ్మిరి వస్తుంది. అలాగని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అయితే మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ అయితే వాడుతున్నాను ప్రజెంట్. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 8:45 అవుతుందన్నమాట. పిల్లలైతే మా అబ్బాయికి అయితే హాలిడేస్ ఇచ్చేసారు. మా అమ్మాయికి అయితే ఇంకా ఇవ్వలేదు. తనైతే కాలేజ్కి వెళ్ళింది. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టాను మా బుడ్డోడికి నాకు అనమాట ఇడ్లీ. అలాగే బీరకాయ కర్రీ కొంచెం చేశాను. బీరకాయ కర్రీ మా బుడ్డోడికి ఉందన్నమాట కొంచెం. అలాగే పల్లి చట్నీ కూడా చేశాను ఇడ్లీతో. మా వారును మా అమ్మాయి తిని వెళ్ళిపోయారు ఆఫీస్కి. ఇంకా నేను స్టార్ట్ అవ్వాలి. మా బుడ్డోడు ఒక్కడే ఉంటాడు ఇంట్లోని. ఇల్లంతా వాడదే ఏరా. ఏ రోజైతే కరెక్ట్గా వీడియో షూట్ చేద్దామని ఇంట్రెస్టింగ్ ఉంటుందో అదే రోజు కాల్స్ మీద కాల్స్ వస్తాయి. ఈ మధ్య అయితే కాల్స్ అస్సలు మాట్లాడట్లేదండి. ఎవరేమనుకునే పర్లేదు అనేసి ఇంకా నా హెల్త్ అయితే నేను చూసుకుంటున్నాను అనమాట. ఆ కాల్స్ మాట్లాడుతుంటే చెవిపోటు బాగా విపరీతంగా వస్తుంది. ఇదిగోండి అల్లం చట్నీ కూడా నిన్న నైట్ చేశాను. అలాగే నిన్న 2 చట్నీలు చేశానండి. ఒకటి వచ్చి టమాటా నిలవ పచ్చడిలాగా చేశాను అనమాట. ఒక నిమిషం మీకు చూపిస్తాను. అది కూడా నిలవ పచ్చడి చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మీకు ఎవరికైనా రెసిపీ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే రెసిపీ మీకు పెడతాను. కొంచెం అల్లం చట్నీ అయితే తీసి వేడి చేస్తున్నాను. నైట్ చేశాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్లో అది వేడి తింటే చల్లగా కూలింగ్ది తింటే ఈ వర్షానికి వాతావరణంకి గొంతు పట్టేస్తుంది, రొంప చేస్తుంది. కొనుక్కోవడం తెచ్చుకోవడం ఎందుకని ఇదిగోండి టమాటా పచ్చడి. చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది పచ్చడి. నేనైతే లంచ్ కట్టుకోలేదు. ఇదిగోండి నా కర్రీ బాక్సు, అలాగే నా చారు డబ్బా అనమాట. ఇంకా రైస్ పెట్టుకోవాలి. రైస్ ఒకటి పెట్టేసుకుంటే అయిపోద్ది. అలాగే కొంచెం పచ్చడి వేసి రైస్ పెట్టేసుకుంటాను. అల్లం పచ్చడి అయితే వేడి చేశానండి, రైస్ కుక్కర్లోని పెట్టాను. ఎందుకంటే అది చల్లగా తింటే గొంతు గట్టి పట్టేసింది అనుకోండి, అదొక ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఇడ్లీ మా వాడు నేను ఇడ్లీ తినేస్తాము. వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? నేనైతే టిఫిన్ తిన్నాక మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మా ఇద్దరు టిఫిన్లు అయితే అయిపోయాయండి. ఇంకా జస్ట్ ఇలాగ ఒక 5 నిమిషాలు కూర్చొని టీ పెట్టుకున్నాను. టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతాను ఆఫీస్కి. అయితే టైం అయితే ఇప్పుడు 9:35 అయిపోతుంది. నేను 9:45 కల్లా బయట ఉండాలన్నమాట బస్ స్టాప్లో. చూడాలి మరి టైం ఎంత అవుతుందో ఆ టైంకి. మళ్ళీ నేను బస్ స్టాప్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ మార్నింగ్ నేను వీడియో కంటిన్యూ చేస్తున్నాను కదండి. ఇంకా టిఫిన్ చేశాక వీడియో అయితే తీయడం మొత్తానికి మర్చిపోయాను అనమాట. ఎవరు నమ్ముతారో లేదో, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా వీడియో తీసి, అందుకని ఇంకా మొత్తానికి మర్చిపోయాను. ఇంక ఇప్పుడు టైం అయితే 6:30 అయిందండి. 6:30 6:37 అయింది. నేను వచ్చినప్పటికి మా వాళ్ళు చూడండి ఏం చేశారో. చూడండి మా వాడు ఆయిల్ మొత్తం వంపేసి మొత్తం పేపర్లు అయితే ఎంత బాగా వేసాడో నీట్గా. బయటకి ఎక్కడికో జంప్ అయిపోయాడు. నేను వచ్చినప్పటికి లేడు ఇంట్లోని. చూడండి పేపర్లన్నీ ఎలా సర్దాడో. ఈ పేపర్లన్నీ నీట్గా 1 by 1 సర్దాడు మంచిగా. అంటే మొత్తం ఈ ప్లేస్ అంతా ఆయిల్ వంపేశాడు అనమాట. అగండి అక్కడ మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆయిల్ వంపేసి వాటర్ పోసేసి, పాపం వాడికి తెలియదు కదా ఇంకా వాటర్ పోయకూడదని, వాటర్ పోసేసి ఏదో ఒకలా రుద్దేద్దాము, మా అమ్మ వచ్చినప్పటికి కవర్ చేసేద్దాము అనుకున్నాడు పాపము. లాస్ట్కి అదేమో బిస్కెట్ అయిందనమాట. ఎక్కడికో వెళ్ళిపోయాడు. వస్తే ఉంది వాడికి. ఇప్పుడైతే నేను టిఫిన్ రెడీ చేయాలి. మా చిట్టి తల్లి, మా పొట్టి తల్లి అయితే సామాన్లన్నీ క్లీన్ చేసేసింది. నేను చక్కగా ఇది ఒకటి మాత్రం ఉంచేసింది. మార్నింగ్ ఇడ్లీ పెట్టాను కదండి, ఆ ఇడ్లీ పాత్ర అయితే ఒకటి ఉంచేసింది. ఇప్పుడు నేను ఏదో ఒక టిఫిన్ చేయాలి. మా వారు కూడా వచ్చేసారు. మా వాడు వచ్చాక చూడాలన్నమాట. ఇప్పుడు టిఫిన్ ఏం చేయాలి అబ్బాయి? టిఫిను సరే ఇవ్వండి. ఏమైతే ఇక్కడ చక్కగా ఇది చదువు అనమాట. ఏం పునుగులు?
ఆయిల్ లేదు పునుగులకి. ఊతప్పం వేసేస్తాను. ఆయిల్ మళ్ళీ రేపు తేవాలి, అందుకనేసి ఈ 4 రోజులు మళ్ళీ కవర్ చేసి రికార్డ్ చేయాలి కదా అవన్నీ. ఇప్పుడు సంధ్య వేళ ఆయిల్ తేకూడదు అనేసి ఆ డోర్ ఎప్పుడు సరిగ్గా వేయరనమాట. వచ్చి ఎప్పుడు దోమలు బయటవన్నీ లోపలికి వస్తాయి చక్కగా. ఇప్పుడైతే ఏదో ఒక టిఫిన్ చేసి అర్జెంటుగా నీళ్ళు పెట్టుకొని స్నానానికి వెళ్ళిపోవాలి నేను. వీళ్ళకి టిఫిన్ చేశాక నేను స్నానానికి వెళ్తాను. మీకు మార్నింగ్ ఒకటి చూపించడం మర్చిపోయాను. నేనైతే కరివేపాకు పొడి చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. డబ్బాలన్నీ ఎతికేసినట్టున్నాడు మా బొడ్డోడు కరివేపాకు పొడి కోసం. ఇదండి కరివేపాకు పొడి డబ్బాలోకి ఎత్తిపెట్టాను అనమాట. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి, గుమగుమలాడుతుంది. కొంచెం వేడివేడి అన్నంలో ఇంత కొంచెం నెయ్యి వేసుకొని లేదా వేడి నూనె వేసుకొని ఆ పొడి వేసుకొని తింటే అద్దరిపోద్ది. అలాగే హెయిర్ ఫాల్ కూడా అవ్వదన్నమాట. మెయిన్ రీజన్ ఏంటంటే పౌడర్ చేయడానికి హెయిర్ అయితే బాగా ఊడిపోతుందండి. చాలా చాలా ఊడిపోతుంది. ఇక్కడికి వచ్చాక వాటర్ చేంజ్ ఏమో తెలియదు కానీ, అందుకనేసి ఆ కరివేపాకు పొడి చేసుకున్నాను. మా అమ్మాయి నేను మంచిగా తింటాము. ప్రస్తుతానికైతే ఇది నేనేం టిఫిన్ చేస్తానని మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. మా వాళ్ళు అయితే ఊతప్పాలు వేయమన్నారండి. ఊతప్పం కోసం ఇవ్వండి పిండి అయితే తీస్తున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ కొంచెం వేసి ఊతప్పాలు అయితే వేసేయాలి. ఇంకా ఊతప్పంతో ఎల్లో చట్నీ అయితే చేస్తాను. ఎల్లో చట్నీ అంటే బేసన్ చట్నీ అనమాట. దాంతో మంచి కాంబినేషను. ఇక్కడ ఊతప్పం అయితే వేస్తున్నాను. ఇక్కడైతే ఎల్లో చట్నీ కుక్ అవుతుంది. ఊతప్పాలతో ఎల్లో చట్నీ అద్దరిపోద్దండి. అలాగే అల్లం చట్నీ ఒకటి. ఎల్లో చట్నీ అంటే బేసన్ చట్నీ అండి, మళ్ళీ చెప్తున్నాను. చాలా బాగుంటుంది. అలాగే అల్లం చట్నీ కూడా సూపర్ ఉంటుంది. పల్లి చట్నీ మీకు అంత నచ్చదు. ఉత్తి అల్లం చట్నీతో తినమంటే తింటాం, కానీ పల్లి చట్నీ వేసుకుంటే బాగోదన్నమాట. ఒక్కోరు ఇష్టం ఒక్కోలాగా. అంటే నాకు నచ్చింది మీకు నచ్చాలని రూల్ కాదు అదనమాట. ఈ చట్నీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను వాటర్ పెట్టేసుకుంటాను. స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసుకుంటాను. ఆఫీస్ నుండి ఎప్పుడు మేము కరెక్ట్గా ఆఫీస్ నుండి వచ్చినప్పటికి వాటర్ అయిపోతాను. చెడ్డచరా కాస్తుంది, చిన్నగా పడుతుంది వాటర్. చేసారో లేదో మోటర్. మా ఓడైతే ఇంక రాలేదు, బయటకు ఆటకెళ్ళి. 2 గంటలకు వస్తుందో వీరుడు. హాలిడేస్ ఇచ్చారు కదండి, ఇంట్లో డే అంతా ఉండి బోర్ కొట్టి ఇంక వెళ్ళిపోయాడు అన్నమాట బయటికి. బస్సులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఇది వరకు మీద కన్నా ఇప్పుడు చాలా చాలా బెటర్ అనమాట. ఎందుకంటే హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా అందుకనేసి ఇంకా పిల్లలు అంతగా లేరు. చాలా వరకు బస్సుల్లో, సిటీ బస్సుల్లో చాలా వరకు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలే ఉంటారు. కాలేజ్ పిల్లలు అయితే చాలా తక్కువ, స్కూల్ పిల్లలు అయితే అస్సలు లేరండి. దసరా హాలిడేస్ ఇచ్చారు కదా, బస్సులు అన్నీ ఖాళీగా ఉన్నాయి. అందుకే ఇంకా ఈరోజు మా మేడం కూడా తొందరగా పంపించారు. మా సార్ రాలేదు, అందుకని మా మేడం తొందరగా మాకు పంపించేశారనమాట. ఓకే, ఈ చట్నీ అయితే అయిపోయింది. ఇదైతే డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను. ఎవరో ఒక్కొక్కరు వచ్చి తింటారనమాట. ఏంటి స్టాండ్ కొంచెం తీరా. ఇది గ్లాస్ కదండి, స్టాండ్ మీద స్టాండ్ లేకుండా పెట్టకూడదు అనమాట. అందుకని మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఒక్కొక్కరుగా పెట్టేస్తాను. వాటర్ అయితే నేను స్నానానికి పెట్టేసుకుంటాను, చెప్పాను కదా. హైలో పెట్టేలోపు ఆ వాటర్ మరిగేలోపు నేను ఒక్కొక్కరికి ఊతప్పాలు అయితే ఇచ్చేస్తాను. వేసేసి వేడివేడిగా తినేస్తారు. రండి. పిల్లలు ఇంకా ఆడుతూనే ఉంటారు నైట్ 9-10 వరకు, ఎందుకంటే దసరా హాలిడేస్ కాబట్టి. అయిపోయిందండి. ఇదండి మా వారైతే ఇప్పుడు ఊతప్పాలు వేస్తున్నారు. ఇప్పుడు నేనైతే తింటా అన్నమాట.
నేను కొంచెం రైస్ తిని అలాగే ఊతప్పం తింటాను. నాకైతే రైస్ లేదే దిగదు ముద్ద, రైస్ ఉండాలి ఖచ్చితంగా. ఏంటి కొంచెం చారు ఇచ్చింది. దీంట్లో తీసి పెడదాం అనుకున్నాను, పచ్చడి మర్చిపోయాను. ఏమైంది? మా హీరో వచ్చాడు, తింటున్నాడు. బాడీ బిల్డర్ మటన్ బాడీ వేసుకుని కొంచెం తినటానికి పనికిరావు, కొంచెం ఆకలి వేస్తే పనికిరావు, అట్టే తింటాను. వాడు తిండంట, వాడికి ఎక్కువైపోయింది. తీసుకెళ్ళి పెట్టడం ఎందుకు, తింటది, దానికి ఇయ్యండి. రాదా ఆల్రెడీ చల్లగా అయిపోయింది, చల్లగా అయిపోద్ది. అలాగ ఉంటుంది మా ఇంట్లో. సగం సగం అతను సగమే తినేసారు, ఆమె సగమే వాడు సగమే తింటున్నాడు. నేనైతే ఎందుకని మంచిదని ఒక్కటే వేసుకున్నాను. బాగుంది, నాట్ బ్యాడ్. రాత్రి అన్నం తినలేదు కదా, రాత్రి ఈ ఊతప్పం ఆఫ్ తీసి తినేసి పడుకున్నాను. చాకలి వేసి నాకు రాత్రి పాలు కూడా రేపు తాగుదాం అంటే అయిపోయింది. మా వాడు కొంచెం కరివేపాకు పొడేసాను, ఇష్టంగా తిన్నాడు. టేస్ట్ ఎలాగుంది నాన్న అంటే చాలా బాగుంది అన్నాడు. ఒక అట్టు తినేసి ఈ రైస్ ఉంది, టమాటా పిక్కలు ఉంది, మీకు చూపించాను కదా మార్నింగ్, దాంతో కవర్ చేసేస్తాను ఈ పూటకి. నాకు కొంచెం రైస్ ఉన్నా సరిపోద్దండి, రైస్ నైట్కి లేకపోతే పిచ్చిదాన్ని అయిపోతాను అన్నమాట. నేనైతే హాల్లో పడుకుంటా. ఇదిగోండి సామాన్లు తినేసాము, ఫుల్గా కుమ్మేసాము. ఇప్పుడు నా చిట్టి బంగారు తల్లి గిన్నెలు దోమిస్తుంది. చిట్టి తల్లి, పొట్టి తల్లి, పొట్ట తల్లి. మమ్మీ నేను కూడా అక్కడ పడుకుంటున్నా హాల్లో. ఇగో నీ చిట్టి తల్లి, పొట్టి తల్లి కూడా హాల్లోనే, దాని మీద నేను అక్కడనే పడుకుంటా. దివాన్ మీద పడుకోను, కింద వేసుకుంటా, ఏం కాదు నాది. ఓకేనండి, ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరూ కూడా నా వీడియో చూసి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం.